హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నిమ్మకాయ పికిల్ని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇది చాలా బాగుంటుంది, అది పెరుగన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దాని తయారీ విధానాన్ని చూద్దాం. మనం నిమ్మకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 50 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ 50 నిమ్మకాయలకు తగ్గ కొలతలని నేను చెప్పబోతున్నానండి. ఈ నిమ్మకాయలని శుభ్రంగా కడిగి మనం పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల ఊరగాయ అనేది, ఉప్పు కారం అనేది ముక్కలకి చాలా బాగా పడుతుందండి. నిమ్మకాయ పచ్చడి కూడా వేసుకునేటప్పుడు వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత అందులో ఉన్న సీడ్స్ని తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆ ముక్కలన్నిటికీ సీడ్స్ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్ని నిమ్మకాయలని ఇలా కోసుకొని సీడ్స్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ముక్కలు కోసిన దబ్బలన్నిటిని మనం ఒక డిష్లో వేసుకోవాలి. మిగతా ఉన్నాయి కదండి నిమ్మకాయలన్నీ, వాటిని కోసి వీటిల్లో నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని పిండుకోవడం వల్ల మనం ఊరబెట్టినప్పుడు గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంటుంది, ఎక్కువ గ్రేవీ కూడా వస్తుందండి. పచ్చడి అనేది చాలా గ్రేవీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నిమ్మరసాన్ని పిండకుండా డైరెక్ట్గా కూడా కొంతమంది పెడుతూ ఉంటారు, అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ అంత గ్రేవీ రాదండి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది. ఇప్పుడు దబ్బల్ని రసాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం 15 కాయలకి ఒక గ్లాసుని తీసుకోవాలండి. ఇక్కడ నేను 45 to 50 కాయలు తీసుకున్నాను కాబట్టి నేను 3 టీ గ్లాసెస్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఇలా 3 గ్లాసెస్ సాల్ట్ తీసుకున్న తర్వాత అందులో మనం పావు గ్లాస్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం ఇవన్నీ కలిసే విధంగా మొత్తాన్ని బాగా 2 minutes కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్న తర్వాత మనం ఒక ప్లెయిన్ డబ్బా తీసుకోవాలండి. శుభ్రమైన ప్లెయిన్ డబ్బా తీసుకొని ఈ ముక్కలన్నిటినీ అందులోకి మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే మనం నిమ్మకాయ పచ్చడిని పెట్టట్లేదండి, కారం అదంతా వేయట్లేదు. ఒక 2 days ఊరబెట్టుకున్నామంటే పచ్చడి అనేది చాలా బాగా ఊరుతుంది. ఆ నిమ్మ దెబ్బలన్నీ ఊరి మనకి రెసిపీలోకి వస్తాయి. ఇలా ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, వీటిని అలా వదిలేస్తే నిమ్మరసాన్ని పిండడం కష్టమవుతుంది. ఇలా నిమ్మరసాన్ని మనం అన్నిట్లో ఒక డబ్బాలోకి పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇన్స్టెంట్గా నిమ్మరసాన్ని తయారు చేసుకోవచ్చండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలపాటు నిల్వ ఉంటుంది. ఈ నిమ్మరసాన్ని మనం అప్పటికప్పుడు తీసుకొని పులిహోర కలుపుకోవచ్చు, నిమ్మకాయ నీళ్లు తాగవచ్చు. ఇలా ఎండాకాలం చేయడం వల్ల అప్పటికప్పుడు మనం నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చండి. మనం నిమ్మకాయ పచ్చడిలోకి పిండిన దెబ్బలు ఉన్నాయి కదా, వీటిని మనం పాత్రలు తోమడానికి కానీ, గ్యాస్ స్టవ్ తుడవడానికి కానీ, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి చేతులకి బ్లాక్నెస్ ఉంటుంది కదా, వాటి మీద రుద్దుకున్నా కూడా మనకి బ్లాక్నెస్ అనేది పోతుందండి. ఇలా కాకుండా మళ్ళీ వీటిని ఎండపెట్టుకొని జుట్టుకు రాసుకోవచ్చు అనమాట. నిమ్మకాయల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. వీటిని మనం కిచెన్లో క్లీనింగ్కి వాడుకోవచ్చు, బట్టల మీద ఏమన్నా మరకలున్నా వాడుకోవచ్చు, చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఇలా వేస్ట్ చేయకుండా నిమ్మ దెబ్బలను కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం 2 days ఊరబెట్టాం కదా, చూడండి నిమ్మకాయ దెబ్బ బాగా ఊరిపోయింది, సాఫ్ట్గా కూడా అయింది, గుజ్జు కూడా బాగా వచ్చేసింది. ఇప్పుడు అందులో ఆవల పొడిని రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అందులో 2 tablespoon మెంతులు వేసుకోవాలండి. నేను 50 కాయలు పెడుతున్నాను కదా, దానికి చెప్తున్నాను క్వాంటిటీ. ఇందులో 2 tablespoon మెంతులు అండ్ 4 tablespoon ఆవాలు వేసుకోవాలి. ఇలా మొత్తం రెండింటిని బాగా వేపుకోవాలి. చిటపటలాడే వరకు వేపిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి మనం చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి టీ గ్లాసున్నర ఆయిల్ని వేసుకోవాలి. అందులో 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెప్పల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్ని టీ గ్లాస్ మెజర్మెంట్తో చూపించాను కదండి, సాల్ట్, పసుపు అండ్ కారం కూడా. కారం ఏంటంటే మనం ఒక టీ గ్లాస్కి
15 కాయలకు ఒక టీ గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాం. అలా 45 నుంచి 50 కాయలు పెట్టాను కాబట్టి 3 టీ గ్లాసుల కారంని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవడం వల్ల మనం ఊరపెట్టిన నిమ్మ దబ్బల్లో కలిపేటప్పుడు బాగా కలుస్తుందండి. ఆల్రెడీ ఊరపెట్టాం కాబట్టి మనం ఆయిల్లో కారంని కలిపేసి అందులోకి యాడ్ చేసామంటే ఇన్స్టెంట్గా పచ్చడి రెడీ అయిపోయినట్లు అయిపోతుందండి. ఒకసారి చూడండి, ఊరబెట్టిన డబ్బాలో అంతా ఒక డీస్లోకి యాడ్ చేసి అందులో నేను కారం అవన్నీ కలిపాను కదా, ఇప్పుడు దాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసే విధంగా కారం, పసుపు, ఉప్పు మొత్తం కలిసే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొక హాఫ్ గ్లాస్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆవాలు, మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని మనం నిమ్మకాయ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఆవాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నిల్వ ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇలా మొత్తం కలిపిన తర్వాత నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో నోరూరించే నిమ్మకాయ పచ్చడిని మీరు కూడా పెట్టుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.